రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు ఒకసారి వీడియో చేయాలని చెప్పి చాలామంది రైతులు కామెంట్ చేశారు. ఆ రైతుల కోసం మిర్చి ధరలు గుంటూరు మార్కెట్లో ఎలా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మార్కెట్ యార్డ్కి పండగ సందర్భంగా సెలవు. ఇక గడిచిన 15 రోజులుగా గుంటూరు మిర్చి యార్డ్లో క్వింటాకి 1500 నుంచి 2000 దాకా అన్ని వెరైటీస్ పెరిగాయి. అయినా రైతు సోదరులు మిర్చిని క్వింటా 14,500 15,000 కూడా అమ్మేందుకు ఏసీల నుంచి తీయడం లేదు. ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. రైతులు కంగారు పడొద్దు, తొందరపడి మిర్చిని బయటకు తీయొద్దు. అత్యవసరమైన ఆర్థిక పరిస్థితులు ఉంటే తప్ప. ఎప్పుడైతే రైతులు మిర్చిని హోల్డ్ చేసి పట్టుకుంటారో ఆటోమేటిక్గా ధర వచ్చింది. వ్యాపారస్తులకు ఆర్డర్స్ ఉన్నాయి, కానీ క్వాలిటీ మిర్చి రైతులు బయట తీయడంలా కోల్డ్ స్టోరేజ్ నుంచి. దాంతో రేటు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్వింటాకు 2000 పెరిగినా కూడా ఇంకా పెరగాల్సి ఉంది చాలా. అందువల్ల రైతులు తొందరపడి మిర్చిని బయటికి లాగొద్దు. ఇక గుంటూరు మార్కెట్కి ఒక 17,000 నుంచి 20,000 మిర్చి టిక్కీలు వస్తున్నా మొత్తం బిజినెస్ అంతా కోల్డ్ స్టోరేజ్ దగ్గర జరుగుతుంది. ఓన్లీ శాంపిల్స్ మాత్రమే తీసి పెడుతూ ఉన్నారు. ధరలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే బ్యాడిగీలు 355, 2043 బ్యాడిగీస్ అన్నీ కూడా మీడియం 12,000 నుంచి మంచి క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీగా అనుకుంటే 14,500 దాకా నడుస్తుంది. ఎక్కువగా 14,300 ఈ రేట్లు ఎక్కువగా నడుస్తూ ఉంది. అక్కడన్నా 1-2 14,500 పడతా ఉన్నాయి. ఇక రోమి 26 పరిశీలించినట్లయితే మంచి ధర వచ్చింది. మంచి ధర అంటే మీడియం మోడరేట్. మంచి ధర అంటే అద్భుతమైన ధర ఏం కాదు. ఈ బెస్ట్లో అయితే ఈ మీడియాలో అయితే 12,000. ఇక మంచి క్వాలిటీస్ కనుకుంటే అందులో ఎక్స్ట్రాడినరీ ఉంటే 15,000 కొనుగోలు చేస్తున్నారు. షార్కులు కూడా బాగానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీడియంగా ఉంటే 12,000, మంచి క్వాలిటీస్ ఉంటే 13,900, 14,000 ఇలా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక 334 బాగానే చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీడియాలు ఉంటే 11,000, 11,500, మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 15,000 డబల్ పట్టి. ఎక్కువగా 14,800, 14,500 ఈ రేంజ్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆర్మూరు క్లాసిక్ బాగా చురుగ్గానే నడుస్తూ ఉన్నాయి. మీడియంగా ఉంటే 11,000, కొంచెం బెటర్గా ఉంటే 12, మంచి ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఆ వెరైటీస్లో 13,000 కొనుగోలు చేస్తున్నారు. ఇక 273 కుబేరా కనుక మనం పరిశీలించినట్లయితే మీడియంగా ఉంటే 11,000, మంచిగా సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 14,000 కొనుగోలు చేస్తున్నారు. ఇక సీడ్ రకాలు కూడా మంచి పర్వాలేదు, 12,000 నుంచి 12,500 దాకా నడుస్తూ ఉంది. మీడియం వెరైటీస్ 11,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా తేజ కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా ఈ చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యే వెరైటీస్లో తేజ ముందు ఉంటుంది. తేజ గడిచిన 15 రోజుల్లో దాదాపుగా క్వింటాకి 2,000 రూపాయల ధర పెరిగిందని చెప్పవచ్చు. తాజా మార్కెట్లో మనం చూసినట్లయితే 15,300 దాకా నడుస్తుంది. 1-2 చోట్ల 15,500 కూడా రేట్లు పడ్డాయి. ఇక మీడియంగా కనుకుంటే 12,000 నుంచి ప్రారంభం అవుతూ ఉంది. 14,000, 14,500 ఈ రేట్లు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. ఇక ఎల్లో మిర్చి మార్కెట్ మొత్తం మీద 1-2 చోట్లే కనిపిస్తూ ఉంటుంది. క్వింటా 24,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 1081 మీడియంగా ఉంటే 11, మంచి క్వాలిటీస్ కనుక దొరికితే 13,000. బుల్లెట్ బంగారాలు కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 11,000 నుంచి 14,000, 14,200 కూడా నడుస్తూ ఉంది. ఇక నెంబర్ 5 మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు, కానీ రైతులు ఆ వెరైటీస్ బయట తీసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. రైతులు కూడా వెయిట్ అండ్ సీగా ఉన్నారు. అలాగనే ఉండండి. నెంబర్ 5 మీడియంగా ఉంటే 12,000, మంచి క్వాలిటీస్ కనుక దొరికితే 15,000 నడుస్తూ ఉంది. ఇక 341 కూడా తేజాతో పోటీగా నడుస్తూ ఉంది. 341 మీడియంగా ఉంటే 12,500, మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 15,000, 15,500 కూడా నడుస్తూ ఉంది. ఇక 341 డీడీలు ఇవన్నీ కూడా 341 కూడా మీడియం ఉంటే 12, మంచి క్వాలిటీస్ దొరికితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 15,000, 15,500. డీడీలు కూడా బాగానే చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. మీడియం ఉంటే 11,000, మంచి క్వాలిటీస్ కనుకైతే 14,500 దాకా నడుస్తూ ఉంది. ఇక తేజ తాలు కూడా మంచిగా బాగానే చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 8,000 నడుస్తుంది.
ఇక ఆ ఎర్రకాయలు ఏరకుండా కనుక తీసుకెళ్ళి పెట్టిన కాయలు కనుక అయితే 11,000 కూడా నడుస్తామండి. సీడ్ వెరైటీస్లో తాళ్ళు పరిశీలించినట్లయితే 6,000, 7,000, 8,000 దాకా ఉంది. మరీ దారుణంగా ఉంటే 4,000, 5,000 కూడా నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఇంకా పెరుగుతాయని రైతులు బయటకు తీయడం లేదు. కోల్డ్ స్టోరేజ్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఒక 1,500 నుంచి 2,000 పెంచి చూశారు వ్యాపారస్తులు. అయినా కూడా వాళ్ళకి కావాల్సినంత సరుకు దొరకడం లేదు. మార్కెట్లో ఉంది, కోల్డ్ స్టోరేజ్లో ఉంది, కానీ బయటికి రావడంలో రైతులు కొంచెం క్వింటాకు 18,000, 19,000, 20,000 టచ్ అయితే కొంతవరకు కోల్డ్ స్టోరేజ్ నుంచి ఒక 50% బయటకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పంట రావడానికి ఇంకా డిసెంబర్ దాకా సమయం ఉంది కాబట్టి ఈ 5-6 నెలలు దేశీయ అవసరాలకి, ఎక్స్పోర్ట్స్కి మొత్తం కోల్డ్ స్టోరేజ్ నుంచి పంట రావాల్సి ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు కంగారు పడాల్సిన పని లేదు. వెయిట్ అండ్ సీ. ఇప్పుడిప్పుడే ఖరీఫ్ ప్రారంభమై పెట్టుబడులు పెట్టే సమయం వచ్చింది. రైతులకు కూడా అవసరాలు ఉంటాయి. కానీ ఎలాగో కోల్డ్ స్టోరేజ్లో అద్దెలు కట్టి ఉన్నారు కాబట్టి ఆ అద్దెలే కొనసాగుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం ధర పెరుగుతుందని ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. రైతు సోదరులు తీయకపోవడం దీనికి ప్రధాన కారణం. రైతులు ఎన్ని రోజులు అయితే హోల్డ్ చేసి ఉంచుతారో అప్పుడు దాకా ధరలు పెరుగుతూనే ఉంటాయి. రైతులు ఎప్పుడైతే ఒక్కసారిగా తీయటం మొదలు పెడతారో ధరలు నిలిపేస్తారు. పెంచడం నిలుపుతారు ఫస్ట్. రైతులు ఇంకా పెద్ద ఎత్తున బయటకు తీస్తే తగ్గిస్తారు. డిమాండ్ క్రియేట్ చేయండి. కోల్డ్ స్టోరేజ్ నుంచి సరుకు ప్రస్తుతానికి తీయవద్దు. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి, చైనా నుంచి ఎంత ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.